ఇంకొక విషయం ఏంటంటే, వైకుంఠ ప్రాప్తి అయితే జరుగుతుంది. అంటే ఒక్క నామంతో. కానీ అక్కడ రసోత్పాదన అనేది జరగాలనుకో. అంటే ఒక స్పెసిఫిక్ సేవలో ఒక విశేషమైనటువంటి సేవలో నువ్వు నియుక్తం అవ్వాలి అనుకుంటే అప్పుడేం చేయాలి? ట్రైనింగ్ తీసుకొనే ఎళ్ళాలక్కడికి. దానికోసం గాను మనం ఒక రాగానుగ భక్తుడు ఇప్పుడు వైకుంఠం గోలోక బృందావనం వెళ్ళాలంటే రాగానుగ భక్తి చేసి, ఒక రాగాత్మిక భక్తుడిని అనుసరిస్తూ మనం సాధన చేసి దాంట్లో పర్ఫెక్ట్ అవితే అప్పుడు అక్కడ ఆ సేవ అనేది దొరుకుతుందనమాట. కానీ ఒక నామంతో సంసారం నుంచి ముక్తి జరుగుతుంది. వైకుంఠం వెళ్ళటానికి కూడా అర్హులు అయిపోతాం. కానీ అక్కడ స్పెసిఫిక్‌గా సేవ కావాలి అంటే మళ్ళీ భక్తిని నేర్చుకోవాలి. ఎలా చేయాలో నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఆ! ఇక్కడ తీసుకొని అక్కడికెళ్ళాలి. అక్కడేం ట్రైనింగ్‌లుండవు. అందుకోసం ఇంక కొంత టైం పడుతుందనమాట. ఆ! మనమైతే రాగాత్మిక భక్తులను అనుసరించి రాగానుగ భక్తి చెయ్యాలి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు వైకుంఠం ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడికెళ్ళాలనుకుంటున్నాం? గోలోక బృందావనం ఎళ్ళాలనుకుంటున్నాం. అక్కడ మనం ఏం సేవ చేయాలనుకుంటున్నాం? గోపబాలుల్లాగా ఆవుల్ని మనం ఎట్లాగా అంటే గోపబాలుల్లాగా సేవ చేయాలనుకుంటున్నాం భగవంతుడికి. నిర్ణయించుకోవడం కాదు. మనకు ఆల్రెడీ ఫిక్స్‌డ్. మనందరికి ఒకటే ఏంటిది రూపమంజరికి ఫాలో అవ్వటం. మంజరి భావమంది. కాబట్టి మనం అందరం మంజరులవ్వాలి. మంజరులంటే ఏం జేస్తారక్కడ? అసలు ఆ పనేంటో మనకు తెలియాలి గదా! అక్కడ అయన్నీ ఇక్కడే ట్రైనింగ్ తీసుకొనెళ్ళాలి. మంజరుల యొక్క సేవలేముంటాయి? ఉదయం లేసిన కాడ నుంచి అష్టకాళీయ లీల అంటే 8 లి 8 గడియలుంటారు గదా! ఒక రోజంటే. సో, గడియలేనా అనేది? ఆ! ఆ! హ్మ్. సో, అంటే 3 గంటలు కలిపి ఒక గడియ. సో, అట్లా 8 అంటే 24 గంటలు ఏమి చెయ్యాలి అనేది మనం ముందరే ట్రైనింగ్ తీసుకోవాలిక్కడ. అంటే అక్కడ మంజరి సిద్ధురాలైనటువంటి మంజరి ఎలా సేవ జేస్తుందో, అలాంటి సేవా ట్రైనింగ్ మనకి ఇక్కడ ఆ! ప్రాక్టీస్ చెయ్యాలి. దీన్నే రాగానుగ భక్తి అంటారు. ఇలా ప్రాక్టీస్ చేయడం. ఆ! రాగాత్మిక భక్తి